హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మనం ఒక హాస్పిటల్ సీన్ని చూస్తాం. అక్కడ ఈ డ్రామా హీరోయిన్ రెన్ చాలా దారుణమైన స్థితిలో ఐసీయూలో అడ్మిట్ అయి ఉంటుంది. సరిగ్గా అప్పుడే తన స్టెప్ సిస్టర్ జీజీ అక్కడికి వస్తుంది. నిజానికి ఇదంతా చేసింది ఆ జీయే. అసలు ఏం జరిగిందంటే రెన్ పెళ్ళి చెంగ్ అనే వాడితో జరుగుతుంది. కానీ పెళ్లి రాత్రి చెంగ్ తన సొంత చెల్లెలితో అంటే జీతో అఫైర్ పెట్టుకుని తనని మోసం చేస్తూ ఉండగా రెన్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది. అప్పుడు చెంగ్ ఏమాత్రం సిగ్గు లేకుండా మీరిద్దరూ అక్క చెల్లెలే కదా, అడ్జస్ట్ అయిపోవచ్చు కదా అని అంటాడు. దానికి తోడు రెన్ డాడీ కూడా తన రెండో కూతురు జీ చేసిన చీటింగ్ని సపోర్ట్ చేస్తాడు. రెన్ కూడా పూర్తిగా ముక్కలైపోతుంది. తనని సపోర్ట్ చేసేవారు ఎవరూ ఉండరు. తను ఆ చెంగిని 10 ఇయర్స్గా ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తూ ఉంటుంది. కానీ వాడు ఇలా మోసం చేస్తాడని అస్సలు అనుకునే ఉండదు. ఆ తర్వాత అందరూ రూమ్ నుంచి వెళ్ళిపోయాక జీ కావాలని ఆ రూమ్కి నిప్పు అంటించి రెన్నుని లోపల పెట్టి లాక్ చేసేస్తుంది. అలా కాలిపోయిన కండిషన్లోనే రెన్ను హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంటుంది. అప్పుడు జీ అక్కడికి వచ్చి ఇక నువ్వు చచ్చే టైం వచ్చింది. అసలు నీకు అంత లక్కీగా ఉండే ఛాన్స్ ఎవరిచ్చారు? ఇంత రిచ్ ఫ్యామిలీలో పుట్టావు, నిన్ను ప్రేమించేవాడు దొరికాడు. కానీ బ్యాడ్ లక్, నీ అదృష్టాన్ని నేను లాగేసుకున్నాను అని వెటకారంగా అంటుంది. అది విన్న వెంటనే రెన్ ప్రాణాలు వదిలేస్తుంది. కానీ ఇక్కడే ట్విస్ట్. రెన్ మళ్ళీ జన్మ ఎత్తి సరిగ్గా తనకి చెంగుకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యే టైంకి తిరిగి వస్తుంది. ఇంట్లో అందరూ ఆ పెళ్లి గురించి చాలా హ్యాపీగా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఈసారి రెన్ ఎలాగైనా తన లైఫ్ని తనే మార్చుకోవాలని డిసైడ్ అవుతుంది. ఎవరిని తన తలరాతని కంట్రోల్ చేయనివ్వకూడదు అనుకుని అక్కడి నుంచి బయటకు వస్తుంది. బయటికి రాగానే తను కావాలని చెంగ్ బాబాయ్ అయిన జిన్ అంటే ఈ డ్రామా హీరో దగ్గరికి వెళ్తుంది. జిన్ కారులో ఉండగా రెన్ లోపలికి వెళ్తుంది. జిన్ షాక్ అయ్యి ఏం చేస్తున్నావని అడిగితే రెన్ నా ఫియాన్సీ బాబాయ్ని పడేద్దామని చూస్తున్నానని చెప్పి అతన్ని కిస్ చేస్తుంది. నీకు ఇష్టం లేకపోతే నన్ను ఆపొచ్చు అని అంటుంది. కానీ జిన్ ఆపకుండా ఇద్దరు రొమాన్స్ని స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ డే జిన్ తనని నిలదీస్తాడు. అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావో నిజం చెప్పు అని. అప్పుడు రెన్ ఒక ఆఫర్ ఇస్తుంది. నాకు చెంగ్తో పెళ్ళి సెట్ అవ్వట్లేదు, కానీ మా అత్తయ్య రాసిచ్చిన ఆ ల్యాండ్ నాకు పెళ్ళయ్యాకే వస్తుంది. ఆ ల్యాండ్ నీకు కూడా కావాలని నాకు తెలుసు. సో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఆ ల్యాండ్ నీదైపోతుంది, నాకు చెంగు పీడ వదిలిపోతుంది అని చెప్తుంది. అందుకు జిన్ను అంటే జస్ట్ రివెంజ్ కోసమే నన్ను వాడుకుంటున్నావా అని అడుగుతాడు. రెన్ దానికి లేదు, ఇది నీకు కూడా లాభమే కదా, అయినా నిన్న నైట్ తర్వాత నీకేం పోయింది అని అంటుంది. కానీ జిన్ ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జిన్ ఓకే అన్నాడో లేదో అని రెన్ కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే అక్కడ చెంగ్ జీ ఇద్దరు కలిసి ఉండడం చూస్తుంది. అప్పుడు చెంగ్ వచ్చి రేపు ఫ్యామిలీ మీటింగ్ ఉంది, పెళ్లి గురించి మాట్లాడాలి, మా బాబాయ్ కూడా వస్తున్నారు, ఏ తప్పు జరగకూడదు అని వార్నింగ్ ఇస్తాడు. రెన్ కూడా అదే టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తన లైఫ్ బాగుండడం చూసి జీ కుళ్ళుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే ఫ్యామిలీ మీటింగ్లో చెంగ్ అమ్మకి రెన్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అక్కడి జీన్ కూడా వస్తాడు. రెన్ వాష్రూమ్ వెళ్ళినప్పుడు జిన్ తన వెనకాలే వస్తాడు. నా ప్రపోజల్కి నీ ఆన్సర్ ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని రెన్ అడుగుతుంది. కొంచెం ఆలోచించి జిన్ సరే నేను నీతో ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్కి రెడీ అని చెప్పి తనని కిస్ చేస్తాడు. సరిగ్గా అదే టైంలో చెంగు తన కోసం వెతుకుతూ అక్కడికి వస్తాడు. కానీ జిన్ తలుపు తీయనివ్వడు. చెంగు పని మనిషిని పిలిచి స్పేర్కి తెమ్మంటాడు. రెన్ కొంచెం భయపడుతుంది, ఎందుకంటే ఇప్పుడే అఫైర్ బయటపడితే తన పరువు పోతుందని. కానీ తలుపు తీయగానే అక్కడ రెన్ కనిపించదు. జిన్ను డ్రెస్ చేంజ్ చేసుకుంటూ కనిపిస్తాడు. చెంగు సారీ చెప్పి వెళ్ళిపోతాడు. జిన్ను వెళ్ళాక రెన్ గదిలో నుంచి బయటికి వస్తుంది. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు. రెన్ అందరితో నాకు ఒక అనౌన్స్మెంట్ చేయాలని ఉంది అని చెప్తుంది. చెంగు తాతయ్య చెప్పమ్మా వింటాము అని అంటాడు. రెన్ డాడీకి తనేదో ఒకటి వాగుతుందని టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కానీ జిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కాబట్టి రెన్ ధైర్యంగా నాకు చెంగ్తో ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు, దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పేస్తుంది. గత 10 ఏళ్ళుగా వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉండడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అందరూ గత 10 ఏళ్ళుగా వాళ్ళు డేటింగ్ చేస్తున్నారని షాక్లో ఉండగా అసలు రెన్ ఎందుకు చెంగ్తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటుందో ఎవరికీ అర్థం కాదు. అప్పుడే రెన్ అందరికీ ఒక వీడియోని పంపిస్తుంది. అందులో చెంగ్ జీజీ ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు.
పైగా చెంగు ఆ వీడియోలో నేను రెండుని అస్సలు లవ్ చేయట్లేదు, తాతయ్య ఫోర్స్ చేయడం వల్లే పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తాడు. ఆ వీడియో చూడగానే అందరూ షాక్ అవుతారు. చెంగు మమ్మీ ఎలాగోలా మేనేజ్ చేద్దామని ట్రై చేస్తుంది. కానీ జీజీ మమ్మీ మాత్రం రెన్ మీద రివర్స్ అవుతుంది. నీ సొంత చెల్లెలి పరువు ఇలా బజార్న పడేస్తావా అని అరుస్తుంది. దానికి రెన్, నేను పరువు తీయడం ఏంటి, తను చేసిన పనులకే పరువు పోతుంది. ఇక్కడ మోసపోయింది నేను, విక్టిమ్ని నేను, కానీ మీరందరూ ఆ జీజీకే సపోర్ట్ చేస్తున్నారా అని గట్టిగా అడుగుతుంది. చెంగ్ డాడీకి చాలా కోపం వచ్చి చెంగుని తిడతాడు. ఎంత కష్టపడి మంచి అమ్మాయిని వెతికితే ఇలా మోసం చేస్తావా అని మండిపడతాడు. చివరికి చెంగు ఫ్యామిలీ రెన్ మాటని వింటారు. చెంగుతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడానికి వాళ్ళ డాడీ ఒప్పుకుంటారు. అప్పుడు రెన్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది అని అంటుంది. వాళ్ళ డాడీ తప్పకుండా అమ్మ, నీకు అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు ఏం అడిగినా చేస్తామని అంటారు. అప్పుడు రెన్ అందరి ముందు, నాకు జిన్తో పెళ్ళి కావాలి, అతను ఓకే అంటే అని షాక్ ఇస్తుంది. జిన్ అసలు అమ్మాయిల జోలికి వెళ్ళడని అందరికీ తెలుసు, అందుకే అందరూ షాక్ అవుతారు. రెన్ అందరి ముందే జిన్నుని అడుగుతుంది. జిన్ కొంచెం సీన్ని క్రియేట్ చేసి చివరికి సరే అని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఆ తర్వాత జిన్, రెన్ ఇద్దరూ కలిసి ఒక 2 ఏళ్ల కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తారు. జిన్ ఒక కండిషన్ పెడతాడు. ఈ 2 ఏళ్లలో రెన్ తనని శారీరకంగా కానీ మానసికంగా కానీ అసలు చీట్ చేయకూడదు అని రెన్ దానికి ఒప్పుకుంటుంది. కానీ తను కూడా ఒక కండిషన్ని పెడుతుంది. ఈ 2 ఏళ్లలో జిన్కి ఎవరైనా నచ్చితే తనతో నిజం చెప్పాలి, మోసం చేయకూడదు, అప్పుడు ఈ కాంట్రాక్ట్ ఎండ్ చేయొచ్చు అని జిన్ కూడా ఓకే అంటాడు. లోకానికి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని తెలుసు కాబట్టి లీగల్గా ఉండాలని జిన్ టైం వేస్ట్ చేయకుండా రేపే వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసేసుకుందాం, గ్రాండ్గా జరిగే పెళ్లి తర్వాత చేసుకోవచ్చు, ప్రస్తుతానికి నాకు ఆఫీస్ వర్క్ చాలా ఉంది అని చెప్తాడు. రెన్కి ఇది కొంచెం సడన్ అనిపించినా తన ఫ్యూచర్ కోసం ఇదే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి నెక్స్ట్ డే వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. సర్టిఫికేట్ రాగానే రెన్ తన సోషల్ మీడియాలో ఫోటోని అప్లోడ్ చేస్తుంది. జిన్ ఫోన్ కూడా తీసుకొని అందులో కూడా ఫోటోని పెడుతుంది. జిన్ ఇప్పుడు రెన్తో చాలా హ్యాపీగా ఉంటాడు. నీకేం పర్వాలేదు, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు. ఈలోపు ఆ ఫోటో చూసి రెన్ వాళ్ళ డాడీ ఫోన్ చేసి నన్ను అడగకుండా జిన్నుని ఎలా పెళ్లి చేసుకుంటావని కోపంగా అరుస్తాడు. అప్పుడు జిన్ ఫోన్ లాక్కుని, మమ్మల్ని ఆపడానికి మీరెవరు, మా ఇష్టం, ఎలాగో మన ఫ్యామిలీల మధ్య రిలేషన్ కావాలనుకున్నారు కదా, ఇప్పుడు అది జరిగింది, ఇంకా రెన్ని విసిగించకండి అని ఫోన్ని కట్ చేస్తాడు. తర్వాత రెన్నికి వెడ్డింగ్ రింగ్ని తొడుగుతాడు. నెక్స్ట్ డే రెన్ తన ఫ్రెండ్తో కలిసి ఒక పార్టీకి వెళ్తుంది. అక్కడికి జిన్ కూడా తన ఫ్రెండ్స్తో వస్తాడు. రెన్ ఫ్రెండ్ ఒక విషయం చెప్తుంది. నిన్న నేను జిన్ ఫ్రెండ్ ఒకడితో బ్లైండ్ డేట్కి వెళ్ళాను, వాడు చాలా చెత్త వెధవ, వాడిని కొట్టాలనుంది అని అంటుంది. తన ఫ్రెండ్ కోసం రెన్ ఆ జిన్ ఫ్రెండ్ని కొట్టడానికి రెడీ అవుతుంది. వాళ్ళ ప్లాన్ ప్రకారం కింద పార్కింగ్ లాట్లో కలవాలి. అయితే జిన్ పెళ్లి విషయం కొంతమంది కామన్ ఫ్రెండ్స్కి తప్ప ఎవరికి తెలీదు. రెన్ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ పార్కింగ్ లాట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఫుల్గా తాగి ఉన్న చెంగు తగులుతాడు. వాడు తాగి తూలుతూ ప్లీజ్ రెన్, మళ్ళీ నా లైఫ్లోకి వచ్చేసేయని బ్రతిమాలుతూ ఉంటాడు. దానికి రెన్, ఇక నుంచి నన్ను పిన్ని అని పిలవడం అలవాటు చేసుకో, ఎందుకంటే నేను మీ బాబాయ్ జిన్ని పెళ్లి చేసుకున్నాను అని గట్టిగా చెప్తుంది. కానీ చెంగు మత్తులో రెన్తో బ్యాడ్గా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. సరిగ్గా అప్పుడే జిన్ అక్కడికి వచ్చి చెంగుని చితకబాతాడు. రెన్నుని ఇంటికి తీసుకెళ్ళాక జిన్ చాలా జెలసీగా ఫీల్ అవుతాడు. అక్కడ చెంగ్తో ఏం చేస్తున్నావని అడుగుతాడు. రెన్ జరిగిందంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నాకు వాడికి మధ్య ఏం లేదు, జస్ట్ నా ఫ్రెండ్ కోసం అక్కడికి వెళ్ళాను, వాడు అనుకోకుండా తగిలాడు అని చెప్తుంది. అంతేకాకుండా నేను కాంట్రాక్ట్ మీద సైన్ చేశాను, మనం లీగల్ కపుల్గా ఉన్నంతకాలం నేను నిన్ను మోసం చేయను అని మాటిస్తుంది. ఆ నైట్ ఇద్దరు చాలా క్లోజ్ అవుతారు. నెక్స్ట్ డే తనకి ఒక విషయం అర్థమవుతుంది. తన ఫ్రెండ్ అయితే పని కానీ చేసింది, కానీ ఈ గొడవలో పాపం జిన్ని ఫ్రెండ్కి మాత్రం మామూలు దెబ్బలు తగలలేదు, బాగా పడ్డాయి. ఈ గందరగోళాన్ని సర్దుబాటు చేయడానికి జిన్ను రెన్ను ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. జిన్ అక్కడ మెడికల్ ట్రీట్మెంట్ అది చెక్ చేస్తూ ఉంటే రెన్ను తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. జిన్ను రెన్ మీద చూపిస్తున్న కేర్ చూసి ఆ ఫ్రెండ్ అసలు మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది అని అడుగుతుంది. దానికి రెన్ను చాలా బాగా నడుస్తుంది, తను నాతో చాలా పద్ధతిగా ఉంటున్నాడు అని చెప్తుంది. అప్పుడు ఆ ఫ్రెండ్ ఒక అడ్వైస్ ఇస్తుంది. తను నీతో ఇంత బాగా ఉంటున్నప్పుడు మీరు నిజంగానే రిలేషన్లో ఉంటే బాగుంటుంది కదా, దాని గురించి ఎందుకు ఆలోచించకూడదు అని అంటుంది. దానికి రెన్, అవన్నీ వర్కౌట్ అవ్వవులే, నీకు అన్నీ తెలుసు కదా, తను నన్ను ఎప్పటికీ ప్రేమిస్తాడని నాకు అనిపించదు, మా మధ్య ఉన్నది జస్ట్ ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ మాత్రమే అని అంటుంది.
వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి జీజీ వస్తుంది. వస్తూనే రెన్నుని ఎగతాళి చేస్తూ, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చెంగ్ మీద పగ తీర్చుకోవడానికి ఒక గేగాన్ని పెళ్లి చేసుకున్నావా అని నోరు పారేసుకుంటుంది. రెన్కి కోపం వచ్చి జీజీని రెండు లాగి కొడుతుంది. నీ వాగుడు మరీ ఎక్కువ అయిపోతుంది, కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే నీకే మంచిది అని వార్నింగ్ ఇస్తుంది. జీజీ మాత్రం తగ్గకుండా, జిన్ గే అని అందరికీ తెలుసు, వాణ్ణి పెళ్లి చేసుకున్నందుకు నువ్వు రిగ్రెట్ అవుతావని పబ్లిక్లో అరుస్తుంది. అప్పుడే జిన్ ఎంట్రీ ఇస్తాడు. రెన్ను తన దగ్గరికి వెళ్ళి, చూడు జిన్, తను నిన్ను ఏమంటుందో అని చెప్తుంది. అప్పుడు జిన్ ఏమాత్రం తడుముకోకుండా అందరి ముందే రెన్నుని చాలా గాఢంగా కిస్ చేస్తాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అది చూసి ఫొటోస్ వీడియోస్ తీసేస్తారు. అప్పుడు జిన్ జీజీ వంక చూసి, నేను గే కాదని ప్రూవ్ చేయడానికి ఇంకా ఏమైనా కావాలా? మా మధ్య ఉన్నది మా పర్సనల్ విషయం, దాని గురించి మాట్లాడే రైట్ నీకు లేదు, మర్యాదగా ఇక్కడ నుంచి జరిగిపో అని గట్టిగా చెప్పేస్తాడు. జిన్ కనుక సీరియస్ అయితే తన ఫ్యామిలీ కంపెనీకే ప్రాబ్లం వస్తుందని భయపడి జీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే రేణుకి తన చిన్న చెల్లెల దగ్గర నుంచి కాల్ వస్తుంది. తనకి హార్ట్ ఆపరేషన్ జరగాలి, కానీ సరైన డోనర్ దొరకట్లేదు. అసలు ఆ చెల్లెలి ఖర్చు అంతా రెన్ను భరిస్తూ ఉంటుంది. వాళ్ళ డాడీకి మాత్రం జీజీ రెండో పెళ్ళాం గోల తప్ప ఈ పాప గురించి పట్టదు. రెన్ను తన అమ్మకి సంబంధించిన పాత వస్తువుల కోసం వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ తన స్టెప్ మదర్ జీజీ విషయంలో రెన్ మీద కోపంగా అరుస్తూ ఉంటుంది. వాళ్ళ డాడీ కూడా రెందే తప్పన్నట్టుగా మాట్లాడతాడు. దానికి రెన్, మా అమ్మ కనిపించకుండా పోయిన కొద్ది రోజులకే మీరు ఇంకో ఆవిడని ఇంట్లోకి తీసుకొచ్చారు, మళ్ళీ మా అమ్మని ప్రేమిస్తున్నానని చెప్తున్నారు, మీకు సిగ్గుండాలి అని కౌంటర్ ఇస్తుంది. అప్పుడే జిన్ అక్కడికి వచ్చి రెన్కి సపోర్ట్గా నిలబడతాడు. రెన్ తన అమ్మ వస్తువుల కోసం రూమ్లోకి వెళ్ళినప్పుడు జిన్ వాళ్ళ డాడీకి వార్నింగ్ ఇస్తాడు. ఇంకోసారి రెన్తో ఇలా బిహేవ్ చేస్తే నేను అస్సలు ఊరుకోనని. రెన్ రూమ్లో నుంచి తన అమ్మ ఫొటోస్ తీసుకొని తన చెల్లెల్ని కూడా తీసుకొని బయటికి వచ్చేస్తుంది. తనని తనతోనే ఉంచుకోవాలని డిసైడ్ అవుతుంది. జిన్ను తనకి ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు రెన్ను థ్యాంక్ యూ అని చెప్తుంది. జిన్నుని చూసి రెన్ చెల్లెలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే జిన్నికి చెప్పకుండా రెన్ ఒక లాయర్ని కలుస్తుంది. అతని పేరు యాన్. యాన్ తన అమ్మని కనుక్కోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈ కేసు జరిగి 10 ఏళ్ళైనా ఇప్పటికీ ఎలాంటి క్లూ దొరకదు. కానీ రెన్కి మాత్రం తన అమ్మ కనిపించకపోవడం వెనుక తన డాడీ హ్యాండ్ ఉందని గట్టిగా డౌట్ ఉంటుంది. ఆ లాయర్ కొన్ని వీడియోలు కూడా చూపిస్తాడు. అది చూసి రెన్ చాలా బాధపడుతుంది, అయోమయంలో పడిపోతుంది. సరిగ్గా అప్పుడే జిన్ నుంచి కాల్ వస్తుంది. తను ఒక ప్రైవేట్ డిటెక్టివ్ లాయర్ ద్వారా మళ్ళీ కేసు రీఓపెన్ చేసిన విషయాన్ని రెన్ జిన్కి చెప్పదు. జిన్ తనని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు, పద వెళ్దామని తనని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక ఇద్దరు రొమాన్స్ చేస్తారు. రెన్ నిద్రపోతూ ఉన్నప్పుడు జిన్ అసలు విషయం తెలుసుకుంటాడు. అదేంటంటే రెన్ తనకి చెప్పకుండా యాన్తో కలిసి తన అమ్మ గురించి ఎంక్వైరీ చేస్తుందని. యాన్ అంత మంచివాడు కాదని జిన్నికి తెలుసు. కానీ రెన్ డైరెక్ట్గా తనతో ఎప్పుడు చెప్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే చెంగ్ ఒక ఫోటోని రెన్కి పంపిస్తాడు. అందులో జిన్ ఒక అమ్మాయితో ఉంటాడు. చెంగ్ ఫోన్ చేసి, చూసావా నీ హస్బెండ్ ఆ హోటల్ రూమ్లో ఆ అమ్మాయితో ఏం చేస్తున్నాడో, వాడు నిన్ను చీట్ చేస్తున్నాడు, నేను ముందే చెప్పాను వాడు నీకు కరెక్ట్ కాదని, నా మీద పగతో వాడిని పెళ్లి చేసుకొని తప్పు చేశావని రెచ్చగొడతాడు. కానీ రెన్ ఏమాత్రం తగ్గకుండా జిన్నికి సపోర్ట్ చేస్తూ, తను నా హస్బెండ్, తనేం చేస్తున్నాడో నాకు బాగా తెలుసు, నా విషయంలో నీ సోది నాకు అవసరం లేదు అని చెప్పేస్తుంది. రెన్ను ఏమీ వినదలుచుకోలేదు. కానీ లోపల మాత్రం జిన్ హోటల్ రూమ్లో ఆ అమ్మాయితో ఏం చేస్తున్నాడా అని చిన్న డౌట్ స్టార్ట్ అవుతుంది. అయినా సరే జిన్నుని డైరెక్ట్గా ఏది అడగదు. కాకపోతే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ అమ్మాయి ఎవరో ఇన్ఫో తీయమని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్ట్ ప్రకారం ఇద్దరిలో ఎవరు ఒకరినొకరు చీట్ చేయకూడదు అని రాసి ఉంటుంది. ఇంకోవైపు చూస్తే జిన్ను నిజంగానే ఆ అమ్మాయితో ఆ హోటల్ రూమ్లో ఉంటాడు. ఆ అమ్మాయిని కెరీర్ పరంగా ఇబ్బంది పెడుతున్న ఒకరిని జిన్ను గట్టిగా తిడుతూ ఉంటాడు. తను నా చెల్లెలు, ఇంకోసారి తన జోలికి వస్తే మర్యాద ఉండదు అని వార్నింగ్ ఇస్తాడు. వాడు భయపడి సారీ చెప్పి వెళ్ళిపోతాడు. నిజానికి ఆ అమ్మాయి జిన్ చనిపోయిన బెస్ట్ ఫ్రెండ్ చెల్లెలు. ఆ ఫ్రెండ్ జిన్నుని కాపాడేటప్పుడు చనిపోతాడు. అందుకే తనని తన సొంత చెల్లెలా జిన్ చూసుకుంటూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయికి జిన్ అంటే ఇష్టం, చెల్లెల్లా ఉండడం తనకి అస్సలు ఇష్టం ఉండదు.
అందుకే జిన్ పెళ్లి విషయం తెలియగానే మళ్ళీ చైనాకు వచ్చేస్తుంది. జిన్ అక్కడి నుంచి బయలుదేరి రెన్కి మెసేజ్ చేస్తాడు, నేను ఇంటికి వస్తున్నానని. రెన్ ఏమనుకుంటుందంటే వీడు హోటల్కి వెళ్ళింది 5 నిమిషాలేనా, ఏంటి వీడి రొమాన్స్ టైమింగ్స్ ఇంత తక్కువగా ఉన్నాయి అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ టైంలో పని మనిషితో జిన్కి మంచి బలమైన సూప్లు హెల్తీ ఫుడ్ చేసి పెట్టు అని చెప్తుంది. అది విన్న పని మనిషి నవ్వుకుంటుంది. జిన్ అక్కడికి రాగానే రెన్ ఏమీ తెలియనట్టు చాలా వింతగా క్యాజువల్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు తినడానికి కూర్చుంటారు. రెన్ తినడంలో బిజీగా ఉంటే జిన్ మాత్రం ఇదేంటి, తను నన్ను ఆ హోటల్ విషయం గురించి ఏమీ అడగట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. నైటు నిద్రపోయేటప్పుడు జిన్ రాగానే రెన్ నిద్రపోతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. రొమాన్స్ చేద్దామని వస్తే నిద్ర వస్తుందని సాకులు చెప్తుంది. కానీ జిన్ వదలడు. నెక్స్ట్ డే టేబుల్ మీద మళ్ళీ ఆ బలమిచ్చే సూప్లే ఉంటాయి. పని మనిషి వచ్చి రెన్ అమ్మగారు ఇవి చేయమన్నారు అనగానే జిన్కి అర్థమైపోతుంది రెన్కి హోటల్ విషయం తెలిసిందని, కాకపోతే బయటపడట్లేదని. ఇంతలో రెన్ ఫ్రెండ్ కాల్ చేసి ఆ అమ్మాయి గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ దొరకలేదు, బహుశా జిన్ సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ ఏమో అని చెప్తుంది. జిన్ ఆ మాటలు వినేసి ఏంటి నా మీద ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడు రెన్ ఆ ఫోటో తీసి చూపిస్తూ నువ్వు నన్ను చీట్ చేసావు, అందుకే ఎంక్వైరీ చేయిస్తున్నాను, అయినా నువ్వు నా మీద కూడా స్పై చేసావుగా, ఇప్పుడు ఇద్దరం ఈక్వల్ అని అంటుంది. జిన్ అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, తను నా బెస్ట్ ఫ్రెండ్ చెల్లెలు, తను ఒక యాక్ట్రెస్, ఇండస్ట్రీలో కొందరు ఇబ్బంది పెడుతుంటే హెల్ప్ చేశాను, తను సడన్గా చైనాకు వస్తుందని నాకేం తెలుసు, బయట కలిస్తే ఫొటోస్ వైరల్ అవుతాయని హోటల్ రూమ్లో కలిశానని చెప్తాడు. రెన్ అతన్ని నమ్మాలని డిసైడ్ అవుతుంది. జిన్ తనతో నన్ను నమ్ము, నా లైఫ్లో నువ్వు తప్ప ఎవరూ లేరు, నిన్ను తప్ప నేను ఎవరిని టచ్ కూడా చేయలేదు అని చెప్తాడు. ఈ మాట వినగానే రెన్కి ఒక డౌట్ వస్తుంది, అంటే ఇంతకు ముందు తను ఎవరితోనూ రిలేషన్షిప్లో లేడా అని. జిన్ ఆఫీస్కి వెళ్ళాక రెన్కి ఒక మెసేజ్ వస్తుంది, తన చెల్లెలకి ఒంట్లో బాగోలేదని. రెన్ కంగారుగా హాస్పిటల్కి వెళ్తుంది. ఇక్కడ జీజీ చెంగు వల్ల ప్రెగ్నెంట్ అవుతుంది. చెంగు తాతయ్య బర్త్డే రోజు ఈ విషయం చెప్పి పెళ్ళికి ఒప్పిద్దామని వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుంటారు. కానీ అనుకోకుండా చెంగు కారు రెన్ కార్ని గుద్దేస్తుంది. రెన్కి పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. జిన్ అక్కడికి వచ్చి చెంగుని చితక్కొట్టినంత పని చేస్తాడు. ప్రాజెక్ట్ పని మీద ఉండమంటే ఇక్కడ యాక్సిడెంట్ చేసావా, రెన్ ఇప్పుడు నా వైఫ్, ఇక మీదట తనని పిన్ని అని పిలవాలి, మా లైఫ్లోకి రావద్దు అని వార్నింగ్ ఇచ్చి రెన్ దగ్గరికి వెళ్తాడు. రెన్ స్పృహలోకి వచ్చాక డాక్టర్స్ చెక్ చేస్తారు. డాక్టర్స్ చెక్ చేయడానికి వస్తే రెన్ చాలా భయపడిపోతుంది. జిన్ తనని కూల్ చేస్తాడు. రెన్ ఫ్రెండ్ తన చిన్న చెల్లెలు కూడా అక్కడికి వస్తారు. జిన్ తనని ఎంత బాగా చూసుకుంటున్నాడో వాళ్ళు గమనిస్తారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే జిన్ కూడా రీబోర్న్ అయి వచ్చినవాడే. తన ఫ్లాష్ బ్యాక్లో గత జన్మ విషయాలని గుర్తు చేసుకుంటాడు. అప్పట్లో హాస్పిటల్లో జీజీ చెప్పినట్టు వింటూ డాక్టర్స్ రెన్ని ట్రీట్మెంట్ పేరుతో ఎంత నరకం చూపించారో జిన్ చూస్తాడు. అందుకే ఈ జన్మలో ఫస్ట్ నుంచి రెన్కి హెల్ప్ చేస్తూ వస్తూ ఉంటాడు. నిజానికి జిన్కి రెన్ అంటే చాలా ఇష్టం, కానీ తను చెంగిని పెళ్లి చేసుకోవడం వల్ల అప్పుడు చెప్పలేకపోతాడు. ఇంకోవైపు రెన్ డాడీ బిజినెస్ లాభం కోసం రెన్నీని హాస్పిటల్లో కలవాలని ట్రై చేస్తాడు, కానీ జిన్ను తన్ని రానివ్వడు. అటు యాన్ అనే లాయరు రెన్ అమ్మ గురించి ఇన్ఫో ఇప్పుడే చెప్పనంటాడు, తను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక చెప్తానంటాడు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ యాన్ ఎవరో కాదు, జిన్కి స్టెప్ బ్రదర్. అతనికి జిన్ అంటే అస్సలు పడదు, అందుకే రెన్నిని వాడుకుంటూ ఉంటాడు. ఈ విషయం జిన్కి ముందే తెలుసు, అందుకే యాన్ జోలికి వెళ్ళొద్దని రెన్కి ముందే వార్నింగ్ ఇస్తాడు. కానీ రెన్ అవేమీ వినదు. నిజానికి రెన్ 3 రోజులే హాస్పిటల్లో ఉండాలి, కానీ జిన్ను పట్టుబట్టి 6 రోజులు ఉంచుతాడు. జిన్ తన ఆఫీస్ వర్క్ అంతా హాస్పిటల్ నుంచే చేస్తూ 24 గంటలు రెన్ దగ్గరే ఉంటాడు. డిశ్చార్జ్ అయ్యాక రెన్ ఒక్కతే వెళ్తా అంటే జిన్ ఒప్పుకోడు. యాన్ మంచివాడు కాదు, వాడితో రిలేషన్ పెట్టుకోకు, మీ అమ్మను వెతకడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను అని జిన్ చెప్తాడు. రెన్కి మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా, తను నా కోసం ఇంతలా ఎందుకు చేస్తున్నాడు అని డౌట్ వస్తుంది, కానీ ఏమీ అడగదు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ జిన్ చెల్లెలు ఆ యాక్ట్రెస్ ఉంటుంది. తను రెన్ చిన్న చెల్లెలతో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు రెన్కి నిజం తెలుసు కాబట్టి జిన్ని నమ్మాలని డిసైడ్ అవుతుంది. జిన్ చెల్లెలు కావాలనే జిన్తో తన క్లోజ్నెస్ని షో ఆఫ్ చేస్తూ ఉంటే రెన్ రివర్స్లో అవును, జిన్ను నీ గురించి చెప్తూ ఉంటాడు, నువ్వు చాలా టాలెంటెడ్ అని, అందుకే నీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నానని చెప్తాడు. పైగా మీ అన్నయ్య జిన్ ప్రాణాలు కాపాడకపోతే మీరిద్దరూ ఇంత మంచి ఫ్రెండ్స్ అయ్యేవారు కాదు కదా అని గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఆ అమ్మాయికి రెన్ దేని గురించి హింట్ ఇస్తుందో అర్థమైపోతుంది.
తర్వాత రెండు చిన్న చెల్లెలు ఒక అందమైన డ్రెస్ని గిఫ్ట్గా ఇస్తుంది. రేపు ఒక పార్టీకి వెళ్లాల్సి ఉంటుంది. పాత రోజుల్లో చెంగు తనని ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ఇచ్చేవాడు కాదని రెన్ను గుర్తు చేసుకుంటుంది. కానీ ఈసారి తన లైఫ్ తన ఇష్టం అనుకుని ఆ డ్రెస్ని వేసుకుంటుంది. ఆ డ్రెస్లో రెన్ ఎంత అందంగా ఉందంటే జిన్ను తనని తెగ పొగిడేస్తూ ఉంటాడు. ఇద్దరూ కలిసి ఫ్యామిలీ పార్టీకి వెళ్తారు. లోపలికి వెళ్ళాక జిన్ను కొందరిని కలవడానికి వెళ్తే రెన్ ఒంటరిగా ఉంటుంది. అక్కడికి జీజీ తన గ్యాంగ్తో వచ్చి రెన్నుని ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. జిన్ నిన్ను పెళ్లి చేసుకుంటే లవ్ చేస్తున్నాడని అనుకుంటున్నావా? నువ్వు జస్ట్ టైం పాస్వి మాత్రమే అని ఎగతాళి చేస్తూ ఉంటుంది. దానికి రెన్ను ఓహో, మా పర్సనల్ విషయాలు నీకు బాగా తెలుసన్నమాట అని తిప్పి కొడుతుంది. అటు జిన్ను తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ తొందరలోనే అందరి ముందు రెన్నుని మళ్ళీ గ్రాండ్గా పెళ్లి చేసుకుంటానని తన ప్లాన్ని చెప్తాడు. యాన్ తనకి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాడని జిన్నుకి తెలుసు, కానీ తను రెడీగా ఉంటాడు. అప్పుడే ఒక ఫ్రెండ్ వచ్చి కింద ఎవరో రెన్నుని ఇబ్బంది పెడుతున్నారని చెప్తాడు. జిన్ అక్కడికి వెళ్తాడు. రెన్ను జిన్నుని చూడగానే చూడు జిన్, నేనే నీ వైఫ్గా ఉండడానికి సరిపోనంట కాదని వీళ్ళు అంటున్నారు, అది నిజమా అని అడుగుతుంది. జిన్ అందరి ముందే నువ్వు కాకపోతే ఇంకెవరు నా వైఫ్గా ఉండడానికి సెట్ కారు అని అంటాడు. అప్పుడే చెంగ్ వచ్చి జీజీ తరపున సారీ చెప్పి తనని తీసుకెళ్ళిపోతాడు. రెన్ను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ తనకి యాన్ వాళ్ళ అమ్మ ఎదురవుతుంది. ఆవిడ రెన్ దగ్గరికి వచ్చి నేను మీ అమ్మ మంచి ఫ్రెండ్స్ అని పరిచయం చేసుకుంటుంది. కానీ రెన్ వాళ్ళ అమ్మకి అప్పటికే ఏదో ఒక రిలేషన్ ఇక్కడ ఉందని తెలుసు. విషయం చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. రెన్ ఎవరిని నమ్మాలో అర్థం కాక అయోమయంలో ఉంటుంది. తన అమ్మ మాయమవడంలో జిన్ హ్యాండ్ ఉందేమో అని తనకి ఎక్కడో ఒక డౌట్ స్టార్ట్ అవుతుంది. కానీ దానికి ఎలాంటి ప్రూఫ్ లేదు. అందుకే జిన్నుని డైరెక్ట్గా ఏమీ అడగదు. ఆ నైట్ పార్టీ నుంచి రెన్ తొందరగా ఇంటికి వచ్చేస్తుంది. సరిగ్గా అప్పుడు యాన్ తన దగ్గరకు వచ్చి నీ అమ్మ కనిపించకుండా పోవడానికి కారణం జిన్నే, నువ్వు నమ్మకపోతే ఈ పెన్ డ్రైవ్ని చూడు అని చెప్పి వెళ్ళిపోతాడు. జిన్ని బెడ్రూమ్లోకి రాగానే నేను వద్దని చెప్పినా నువ్వు యాన్ని ఎందుకు కలిసావు, అది కూడా మన బెడ్రూమ్లోనా అని చాలా జెలసీ అవుతాడు. రెన్ ఆ వీడియోని చూస్తుంది. కానీ అందులో రెన్ అమ్మ చిన్నమ్మని కలవడం తప్ప వేరే ఏమీ ఉండదు. ఆ తర్వాత ఏం జరిగిందో క్లారిటీ ఉండదు. అందుకే రెన్ జిన్నుని పూర్తిగా నమ్మదు. అలా అని పూర్తిగా అనుమానించదు. జిన్ మాత్రం జెలసీతో రెన్నుని మళ్ళీ కిస్ చేస్తాడు. యాన్ తనంతటా తాను కలిశాడని రెన్ ఎంత చెప్పినా జిన్ వినడు. గత జన్మలో రెన్నుని కోల్పోయినట్టు ఈసారి జరగకూడదని తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ని అన్నిటినీ కూడా తనే సాల్వ్ చేయాలనుకుంటాడు. నెక్స్ట్ డే రెన్ చాలా టైర్డ్ అయిపోతుంది. నన్ను ఇంతలా అలసిపోయేలాగా చేస్తావా అని జిన్ మీద కోప్పడుతుంది. జిన్ ఆఫీస్కి వెళ్ళాక రెన్ తన మీద నమ్మకం ఉంచాలని డిసైడ్ అవుతుంది. యాన్ ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళదు. అటు యాన్ వాళ్ళ అమ్మతో కలిసి రెన్నుని ఎలాగైనా రప్పించాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. 3-4 రోజులు గడిచినా జిన్ రెన్ను మాట్లాడుకోరు. రెన్ను జిన్కి మెసేజ్ చేస్తే అతను బ్లాక్ చేసినట్టుగా అర్థమవుతుంది. దాంతో రెన్ను తనే ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్లో జిన్ బిజీగా ఉన్నాడని సెక్రటరీ చెప్తాడు. కానీ రెన్ నమ్మకుండా లోపలికి వెళ్తుంది. జిన్ దగ్గరికి వెళ్ళి చాలా రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటే అప్పుడు తెలుస్తుంది జిన్ ఆన్లైన్ మీటింగ్లో ఉన్నాడని. అది చూసి రెన్ చాలా షైగా ఫీల్ అవుతుంది. మీటింగ్ అవ్వగానే జిన్ తనని కిస్ చేస్తాడు. నన్ను ఎందుకు బ్లాక్ చేశావని రెన్ అడిగితే నువ్వు నన్ను బ్రతిమాలడానికి నా దగ్గరికి రావడానికే నా ఫ్రెండ్ ఈ ఐడియా ఇచ్చాడు, అది బాగా వర్కౌట్ అయిందని జిన్ అవుతాడు. రెన్ తన అమ్మ గురించి యాన్ దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తే జిన్ వాడు నీకు హెల్ప్ చేయలేడు, నేను ఆల్రెడీ మీ అమ్మ కేసు మీద వర్క్ చేస్తున్నాను అని ధైర్యం చెప్తాడు. ఒక హాస్పిటల్లో రెన్ అమ్మ లాంటి ఆవిడ ఉందని తెలిసి వెళ్తారు. కానీ తీరా చూస్తే ఆవిడ రెన్ అమ్మ కాదు. ఇదంతా జీజీ వాళ్ళ అమ్మ వేసిన ప్లాన్. రెన్ అమ్మని మాయం చేసిన వాళ్ళని జిన్ను పట్టుకొస్తాడు. అందులో జీజీకి చుట్టపు వరుస అయ్యే అమ్మాయి కూడా ఉంటుంది. రెన్ ఆ అమ్మాయితో కలిసి ఒక తెలివైన ప్లాన్ని వేస్తుంది. వాళ్ళకి కూడా రెన్ అమ్మ ఎక్కడుందో తెలియదని చెప్తారు. అప్పుడు రెన్ ఆ అమ్మాయికి ఒక ఆశ చూపిస్తుంది. నేను చెప్పినట్టు చేస్తే నీకు జిన్తో పెళ్లి చేస్తాను అని. తను దానికి ఒప్పుకుంటుంది. ఈ ప్లాన్ జిన్నికి కూడా చెప్పకుండా రెన్ ఒక్కతే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆమె ఒక క్లబ్కి వెళ్తుంది. అక్కడ చెంగు ఫుల్గా తాగుంటాడు. చెంగుని పడేయడానికి రెన్ చాలా హార్డ్ డ్రెస్ వేసుకుని వెళ్తుంది. అది చూసి జిన్ చాలా జెలసీగా ఫీల్ అవుతాడు. రెన్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తను వేసుకున్న డ్రెస్ లాంటిది జీజీ సిస్టర్కి వేయిస్తుంది. చెంగుతో క్లోజ్గా ఉండమని ఆమెకి చెప్తుంది. ఆమె కూడా సరేనంటుంది. రెన్ను డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే జిన్ తనని పట్టేసుకుంటాడు. జిన్ రెన్నుని అడుగుతాడు, అసలు ఇలాంటి బట్టలు వేసుకుని క్లబ్లో ఏం చేస్తున్నావని. దానికి రెన్ను, నేను చెంగు జీజీలకు వాళ్ళు చేసిన తప్పులకు బుద్ధి చెప్పాలని ప్లాన్ చేస్తున్నాను, అందుకే ఇలా వచ్చాను అని చెప్తుంది. కానీ జిన్ మాత్రం
నాకు మాత్రం చాలా జెలసీగా ఉంది. నువ్వు ఇలాంటి హాట్ బట్టలు వేసుకుని ఆ చెంగగాడి దగ్గరికి వెళ్తుంటే నాకు అస్సలు నచ్చడం లేదు అని అంటాడు. రెన్ అతన్ని కూల్ చేస్తూ, నాకు వాడికి మధ్య ఇప్పుడు ఏ రిలేషన్ లేదు, నేను నిన్నే పెళ్లి చేసుకున్నాను కదా అని సర్ది చెప్తుంది. నెక్స్ట్ డే జిన్ చెంగుని పిలిపించి ఒక ఆఫర్ ఇస్తాడు. కంపెనీలో చెంగుకి ఉన్న కొద్దిపాటి షేర్లకి బదులుగా చాలా డబ్బులు ఇస్తానని చెప్తాడు. నువ్వు ఇప్పుడున్న పరిస్థితిలో కంపెనీలో ఎంతో కాలం సర్వైవ్ అవ్వలేవు, పైగా జీజీ నీ బేబీతో తల్లి కాబోతుంది, కాబట్టి ఈ డబ్బు తీసుకుని సెటిల్ అవ్వడం మంచిది నీకు అని అడ్వైస్ ఇస్తాడు. చెంకి కూడా అదే కరెక్ట్ అనిపించి తన షేర్లన్నీ జిన్నికి ఇచ్చేస్తాడు. చెంగు దగ్గర ఇప్పుడు చాలా డబ్బు ఉందని తెలిసి జీజీ కూడా తెగ మురిసిపోతుంది. వాడు తనని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అనుకుంటుంది. కానీ ఇదంతా వాళ్ళ ప్లాన్ అని తనకి తెలీదు. ఒక హోటల్లో రెన్ను తన ఫ్రెండ్తో కాఫీ తాగుతూ ఉంటే జీజీ అక్కడికి వచ్చి కావాలని రెన్నుని ఏడిపించడానికి జిన్ ఫస్ట్లో మళ్ళీ తిరిగి రాబోతుంది తెలుసా. తన పేరు లిల్లీ, జిన్ క్లాస్మేట్. తను చూడ్డానికి అచ్చం నీలాగే ఉంటుంది అని అంటుంది. ఇది వినగానే రెన్నుకి ఒక డౌట్ వస్తుంది. జిన్ తన ఫస్ట్లోని ఏడిపించడానికే తనని గుర్తు పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకున్నాడా అని. కానీ ఆ విషయం జిన్నిని అడగదు. నైట్ జిన్ రొమాన్స్ చేయడానికి వస్తే ఒంట్లో బాగాలేదని చెప్పి తప్పించుకుంటుంది. అసలు నిజమేంటో తనంతట తానే తెలుసుకోవాలనుకుంటుంది. నెక్స్ట్ డే చంగు జీజీ పెళ్లి డ్రెస్సులు ట్రై చేయడానికి స్టూడియోకి వెళ్తే అది ఆల్రెడీ బుక్ అయిపోయిందని తెలుస్తుంది. అక్కడికి జిన్ను రెన్ వస్తారు. నిజానికి రెన్ కావాలని ఆ స్టూడియో మొత్తాన్ని బుక్ చేసేస్తుంది. అప్పుడు చెంగికి పాత రోజులు గుర్తుకొస్తాయి. రెన్ తనని డ్రెస్సుల కోసం అడిగినప్పుడు తను జీజీతో బిజీగా ఉండి టైం ఇచ్చేవాడు కాదు. కానీ ఇప్పుడు రెన్ జిన్తో ఎంత హ్యాపీగా ఉందో చూసి కుళ్ళుకుంటాడు. జిన్ను రెన్ను ఫోటోషూట్ చేసుకుంటూ ఉంటే పక్కనే ఉన్న రూమ్లోకి జీజీ తన చెల్లెలతో కలిసి వస్తుంది. ఆ చెల్లెలు ఆల్రెడీ చంగుతో నైట్ క్లోజ్గా ఉండేదన్నమాట. కాబట్టి మళ్ళీ చెంగుని బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. జీజీకి తెలియదులే అని చెంగుని రెచ్చగొడుతుంది. ఒక్కసారి మోసం చేసిన వాడు మళ్ళీ చేయడానికి వెనకడ్డన్నట్టుగా ఆ రూమ్లో హిడెన్ కెమెరాలు ఉన్నాయని తెలియక చెంగు తనతో ఫిజికల్ అవుతాడు. ఆ తర్వాత రెన్ను తన ప్లాన్ గురించి జిన్నికి చెప్తుంది. రేపు జరగబోయే చెంగు జీజీ పెళ్లిలో పెద్ద సీన్ క్రియేట్ చేయాలని డిసైడ్ అవుతుంది. జిన్ను కూడా దానికి సపోర్ట్ చేస్తాడు. పెళ్లి రోజు రానే వస్తుంది. జీజీ డాడీ చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ చెంగు తన షేర్లన్నీ అమ్మేశాడన్న విషయం చెంగు మమ్మీకి కూడా తెలీదు. జీజీ స్టేజ్ మీద రెన్నుని చూసి, చూసావా నీ ప్రేమని లాగేసుకున్నాను అన్నట్టు షో ఆఫ్ చేస్తుంది. రెన్ ఏమీ మాట్లాడదు. పెళ్లి తంతు స్టార్ట్ అవగానే రెన్ ఒక వీడియో ప్లే చేస్తుంది. అందులో చెంగు జీజీ చెల్లెలతో క్లోజ్గా ఉన్న సీన్స్ ఉంటాయి. ఒకప్పుడు రెన్ ఏ బాధనైతే అనుభవించిందో ఇప్పుడు జీజీ కూడా అదే మోసాన్ని ఫీల్ అవుతుంది. కోపంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటుంది. తన చెల్లెల మీద కూడా అరుస్తుంది. రెన్ తన రివెంజ్ని తీర్చుకున్నందుకు జిన్ను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతా అయిపోయాక రెన్ జీజీ చెల్లెల్ని కలుస్తుంది. తను ఇప్పుడు చెంగు నన్ను పెళ్లి చేసుకుంటాడు కదా అని అడుగుతుంది. దానికి రెన్, నువ్వు నీ బిడ్డని కోల్పోయావు కదా, ఒక పని చేయి, జీజీని బ్లాక్మెయిల్ చేయి, మా అమ్మని వాళ్ళు ఎలా మాయం చేశారో నీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి కదా అని ఐడియా ఇస్తుంది. ఆ అమ్మాయికి అది కరెక్ట్ అనిపిస్తుంది. ఇంకోవైపు చెంగు హాస్పిటల్లో రెన్నుని చూసి తన తప్పు తెలుసుకొని గిల్టీగా ఫీల్ అవుతాడు. కానీ రెన్ అతన్ని అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. జిన్ను రెన్ లైఫ్ ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది. రెన్ వాష్రూమ్లో ఫ్రెష్ అవుతూ ఉండగా జిన్ అక్కడికి వచ్చి పద వెళ్దామని అంటాడు. అయితే జిన్ మనసులో ఒక ప్లాన్ ఉంటుంది. తను రెన్నుని ప్రెగ్నెంట్ చేయాలనుకుంటాడు. ఎందుకంటే ఒకవేళ రెన్నమ్మ మాయమవ్వడంలో తన హ్యాండ్ ఉందని రెన్నికి తెలిస్తే తనని వదిలేసి వెళ్ళిపోతుందేమో అని జిన్నికి భయం. రెన్నుని కోల్పోవడం ఇష్టం లేక తను ప్రెగ్నెంట్ అయితే కనీసం బేబీ కోసమైనా తనతోనే ఉంటుందని జిన్ ఆలోచిస్తూ ఉంటాడు. రెన్నికి మాత్రం ఈ విషయం అస్సలు తెలీదు. నెక్స్ట్ డే రెన్ను ఫ్రెండ్ కాల్ చేసి తను ఫైనల్గా చిన్న ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నానని గుడ్ న్యూస్ చెప్తుంది. వాళ్ళిద్దరికీ ఎప్పుడూ గొడవలే అయ్యేవి. కానీ ఇప్పుడు పెళ్లి దాకా రావడం చూసి రెన్ను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత వాళ్ళ కాలేజీ రీయూనియన్ పార్టీ జరుగుతుంది. అక్కడికి జిన్ను సోకాల్డ్ ఫస్ట్ లవ్ లిల్లీ కూడా వస్తుంది. తనని చూడగానే రెన్ను జిన్ మీద తన రైట్ని చూపిస్తూ తామిద్దరం పెళ్లి చేసుకున్నామని సీన్ క్రియేట్ చేస్తుంది. లిల్లీ మాత్రం జిన్నికి తను పాత రోజుల్లో ఎంత క్లోజో చూపిస్తూ రెన్నుని ఏడిపించాలని చూస్తుంది. లిల్లీకి ఆల్రెడీ డివోర్స్ అయిపోయి ఉంటాయి. తను జిన్ కోసమే తిరిగి వస్తుంది. రెన్నుకి జెలసీ స్టార్ట్ అవుతుంది. లిల్లీ ఒంటరిగా ఉన్నప్పుడు రెన్ దగ్గరికి వెళ్ళి, మేము కాలేజ్ డేస్లో రిలేషన్లో ఉన్నాం, నేను బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాను, ఇప్పుడు మళ్ళీ తన కోసమే వచ్చానని చెప్తుంది. రెన్ను తన మాటలు నమ్మదు. లిల్లీకి ఒక బెట్ కడుతుంది. పద ఇద్దరం కలిసి నీళ్ళలోకి దూకేద్దాం,
జిన్ కనుక నన్ను కాపాడితే నువ్వు మా లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి, ఒకవేళ నిన్ను కాపాడితే నేను జిన్కి డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాను అని అంటుంది. లిల్లీ కూడా ఓకే అంటుంది. కానీ సరిగ్గా అప్పుడే జిన్ వచ్చి రెన్నని ఆపేస్తాడు. లోపలికి వెళ్ళాక జిన్ అందరి ముందు లిల్లీ గురించి క్లారిటీ ఇస్తాడు. కాలేజ్ డేస్లో లిల్లీకి బ్రేకప్ అయినప్పుడు తన అమ్మ జిన్నమ్మకి ఫ్రెండ్ కాబట్టి ఒక ఫ్రెండ్గా తనని కేర్ చేశాడంతే. కానీ లిల్లీ అది తప్పుగా అర్థం చేసుకుంది. కాలేజ్ డేస్ నుంచి తన లైఫ్లో రెన్ తప్ప ఇంకే అమ్మాయి లేదని జిన్ పబ్లిక్గా అనౌన్స్ చేస్తాడు. ఇది విని రెన్ షాక్ అవుతుంది. జిన్ తనని కాలేజ్ డేస్ నుంచే లవ్ చేస్తున్నాడని తనకి ఇప్పుడే తెలుస్తుంది. అందరూ వెళ్ళిపోయాక ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా అని రెన్ అడుగుతుంది. అప్పుడు నువ్వు చెంగ్తో రిలేషన్లో ఉన్నావు కదా, ఎలా చెప్పగలను అని జిన్ అంటాడు. కనీసం ఈ జన్మలోనైనా ఒక మంచి పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు రెన్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంతలో హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. రెన్ చిన్న చెల్లెలకి డోనర్ దొరికాడని, ఆపరేషన్ జరగబోతుందని రెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అటు లిల్లీ గురించి వస్తున్న న్యూస్ మీద జిన్ రిపోర్టర్స్కి క్లారిటీ ఇస్తాడు. అది జస్ట్ తన మిస్అండర్స్టాండింగ్ అని చెప్తాడు. ఇక్కడ రెన్ డాడీ కంపెనీ నష్టాల్లో ఉంటుంది. జిన్ హెల్ప్ కోసం ఆయన రెన్ దగ్గరికి వస్తే తన ఫేస్ మీదే చెప్పేస్తుంది. మా అమ్మ పోయాక వెతకడం మానేసి ఇంకో ఆవిడ్ని తెచ్చుకున్న రోజే మీతో నా బంధం తెగిపోయింది. ఇక మీదట నన్ను నా చెల్లెల్ని నేనే చూసుకుంటాను, మీరు వెళ్ళిపోండి అని పంపించేస్తుంది. అటు చెంగ్ మమ్మీ యాన్ మమ్మీ కలిసి జిన్ని కంపెనీ నుంచి ఎలాగైనా తప్పించాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. చెంగు తన షేర్స్ అమ్మేసిన విషయం తెలిసి వాళ్ళ మమ్మీ తిడుతూ ఉంటుంది. కానీ చెంగు రివర్స్ అవుతాడు. నువ్వు ఫస్ట్ నుంచి నాలో హేట్ని నింపేశావు, అందుకే నేను రెన్ని లవ్ చేయలేకపోయాను. ఈ మాట విన్నందుకే నాకు ఇప్పుడు చాలా గిల్టీగా ఉంది. నేను తనని మోసం చేయకుండా ఉంటే తను నన్ను వదిలేసేదే కాదు అని బాధపడతాడు. చివరికి రెన్ చెల్లెలి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. తొందరలోనే తనకి స్పృహ వస్తుందని డాక్టర్స్ చెప్తారు. ఇంట్లో జరిగిన మీటింగ్లో చెంగు తాతయ్య చెంగుని డబ్బులు తీసుకుని ఫారెన్ వెళ్ళిపోమంటాడు. అప్పుడు జీజీ వచ్చి చెంగుకి బ్రేకప్ చెప్పేస్తుంది. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు, జస్ట్ రెన్ నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నిన్ను తన నుంచి లాక్కోవాలని లవ్ చేసినట్టుగా యాక్టింగ్ చేశాను అని అంటుంది. రెన్ మీద పగ తీర్చుకోవడానికి జీజీ ఇదంతా చేసిందని అర్థమవుతుంది. దాంతో చెంగు చాలా ఒంటరివాడు అయిపోతాడు. కనీసం జీజీ అయినా తనని ప్రేమిస్తుందని వాడు నమ్ముతాడు. కానీ తను కూడా తనని వాడుకుందని తెలిసి చెంగు కుప్పకూలిపోతాడు. వాడి లైఫ్లో వాడు అన్నిటినీ కోల్పోతాడు. రెన్ వెళ్ళిపోయింది. అటు జీజీ హ్యాండ్ ఇచ్చేసింది. ఇంకోవైపు రెన్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. జిన్నికి తనకి మధ్య రిలేషన్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ డే వాళ్ళు గ్రాండ్గా అందరి ముందు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని బయలుదేరుతారు. సరిగ్గా అదే టైంలో వాళ్ళకి రెన్నమ్మ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందని తెలుస్తుంది. కానీ ఆ ప్లేస్కి వెళ్తూ ఉండగా వాళ్ళ కారు బ్లాస్ట్ అవుతుంది. ఇదంతా చెంగ్ మమ్మీ యాన్ మమ్మీ కలిసి చేసిన ప్లాను. ఈ బ్లాస్ట్లో జిన్ను రెన్ ఇద్దరు దారుణంగా గాయపడతారు. రెన్కి హాస్పిటల్లో స్పృహ రాగానే ఫస్ట్ జిన్ను గురించే అడుగుతుంది. తనకంటే జిన్నుకే ఎక్కువగా దెబ్బలు తగిలాయని తెలుసుకుని తన గాయాల్ని కూడా లెక్క చేయకుండా జిన్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తుంది. జిన్నుకి దెబ్బలు తగిలినా తను తప్పించుకుంటాడు. రెన్ తనని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది. జిన్ తనని ఓదారుస్తూ నేను బాగానే ఉన్నాను, మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళకి బుద్ధి చెప్పే టైం వచ్చింది అని అంటాడు. ఇక జిన్నుని చంపడానికి ప్లాన్ చేసినందుకు చెంగు మమ్మీని యాన్ మమ్మీని ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. జిన్ డాడీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయకుండా నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని తేల్చి చెప్తారు. వీళ్ళతో పాటు జీజీ మమ్మీని కూడా జైల్లో వేస్తారు. ఎందుకంటే రెన్నమ్మ మాయం అవ్వడంలో ఆవిడ హ్యాండ్ ఉందని ప్రూవ్ అవుతుంది. రెన్నమ్మ ఎక్కడుందో చివరికి తెలియకపోయినా తప్పు చేసిన వాళ్ళందరికీ మాత్రం సరైన పనిష్మెంటే దొరుకుతుంది. ఆ తర్వాత జిన్ను రెన్ను ఇద్దరూ పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉంటారు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.